మరి అదే విధంగా రామ్ చరణ్ గారు కూడా రేసులో వెనకబడి ఉన్నాడు. ఆల్రెడీ ఒక సినిమా ఫ్లాప్ అయింది ఇది వరకు. సో అందుకనే అల్లు అర్జున్తో కూడా పోటీగా పెద్ద సినిమాని తీయడం జరుగుతుంది. అతని హెయిర్ స్టైల్ కూడా అదే విధంగా రఫ్గా మాస్ క్యారెక్టర్గా చేయడం జరిగింది. తీవ్రంగా కూడా కృషి చేసి ఏఆర్ రెహమాన్ సాంగ్స్ పెట్టి అద్భుతంగా కూడా పెద్ద సినిమాలో నటించాడు. కానీ ఏంటంటే చాలా మందికి ఉన్న సెంటిమెంట్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు డైరెక్ట్గా తెలుగులో తీసిన సినిమాలు ఎక్కువ భాగం ఫ్లాప్సే ఉన్నాయి. అది ఒక సెంటిమెంట్ ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. మరి దాన్ని దాటి కూడా రావడం జరుగుతుంది. మొదటి సాంగ్ బాగానే ఉంది, కానీ రెండో సాంగ్ మటుకు అనుకున్నంత విధంగా కూడా ఎవరికి నచ్చలేదు. నాకైతే నచ్చలేదు రెండో సాంగ్. రై రై రారా నచ్చలేదా? సెకండ్ పాట అంత నచ్చలేదు నాకు. పాట అర్థం కాలేదు. ఫస్ట్ ఆ సాహిత్యం ఏం రాశాడో అర్థం కాలేదు. అంటే రై రై రారా ఓన్లీ డప్పులు కొట్టడం తప్ప ఆ సౌండ్ తప్ప ఇంకేం సౌండ్ నాకేం అర్థం కాలేదు. సో ఇక్కడ కనుక చూస్తే మరి దాని వాయిదా ఎందుకు వేశారంటే, రీసెంట్ గా కూడా ప్రభాస్ గారి స్పీచ్ చూసే ఉంటారు. చిరంజీవి గారి తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళని గౌరవించాలి అని ప్రభాస్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో అదే విధంగా కూడా ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి తర్వాతే రామ్ చరణ్ అని నిరూపించాలనుకున్నాడు. కాబట్టి ముందు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాని రిలీజ్ అవుతుంది. దాని తర్వాతే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. చాలా మంది దురందర్కి భయపడి పోస్ట్పోన్ చేసుకున్నారు పెద్ద అంటున్నారు, మీరేమంటారు? దురందర్కి భయపడాల్సిన అవసరమే లేదు. దురందర్ 2నే పెద్ద న్యూస్ భయపడుతుంది. ఎందుకంటే మనకి దురందర్ అనేది నార్త్ ఇండియా కల్చరు ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు తీశారు. మరి దురందర్ 2 ఎలా ఉందో తెలీదు, కానీ పెద్దకి అయితే పెద్ద న్యూసే దురందర్ 2 భయపడాలి. ఆ విషయంలో మటుకు ఎవరు మేము ఒప్పుకోవట్లేదు. కేవలం కూడా పవన్ కళ్యాణ్ గారికి రెస్పెక్ట్ ఇవ్వాలనే, పెద్దవాళ్ళ తర్వాతే మనం అనేటువంటి సందేశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవ్వని. ఎందుకంటే ఆల్రెడీ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. అది ఇప్పుడు రిలీజ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో తర్వాత వీళ్ళు సినిమా పెద్ద సినిమా కూడా రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేశారు. ఇది నిజంగా రామ్ చరణ్ గారి గొప్పతనానికి నిదర్శనం అని భావిస్తుంది.